ఒకసారి నాకు మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్ కాపీలో అసలు ఏముందనేది ఒక రెండు నిమిషాల్లో మీరు అంటే ఏం పెట్టింది అంటే చెప్పండి. ఏం కదా, రాయల్ అన్నపూర్ణ హోటల్లో రూమ్ నెంబర్ 222 అది వాళ్ళు ఆల్మోస్ట్ అది కేసు. సో ఐఎమ్ లావణ్య అండి, నేను పలానా చోట ఉంటాను, మస్తాన్ సాయి పలానా అంటే సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ స్టేటింగ్ షీ వాజ్ రిసైడింగ్ ఇన్ ద అబౌట్ అడ్రస్. షీ మెట్ ఎ పర్సన్ బై నేమ్ మస్తాన్ రావు త్రూ హిస్ కామన్ ఫ్రెండ్ ఉనిత్ రెడ్డి. ఉనిత్ రెడ్డి ఎవరంటే తెలంగాణలోనే ద మోస్ట్ డ్రగ్ పెడ్లర్, కేసు లేని పోలీస్ స్టేషన్ లేదు. ఓకే, ఆ ఉనిత్ రెడ్డి బాగా పరిచయం. నాకు ఎలా పరిచయం అనేది కూడా ఇంకో ఎఫ్ఐఆర్ లో రాసింది. అదేంటంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేశారట. ఈఎంఐ ఇందిరా అండ్ ఉనిత్ రెడ్డి అనే వీళ్ళు ముగ్గురు కూడాను ఆ షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు బాగా పరిచయం. ఆ తర్వాత మా ఇద్దరికి డ్రగ్స్ అబ్యూస్ కన్స్యూమ్ చేయడము, తర్వాత మెల్లగా దాన్ని కొనుక్కొని అమ్మడం, ఇవన్నీ కూడా అలవాటైనాయి అని చెప్పింది ఆ ఎఫ్ఐఆర్ లో. బట్ ఇక్కడ ఉనిత్ రెడ్డి ద్వారా నాకు మస్తాన్ సాయి పరిచయం. మస్తాన్ సాయి పరిచయం అయిన తర్వాత తర్వాత మస్తాన్ సాయి నాతో కొన్నాళ్ళుగా నా వెంబడి పడ్డాడు. అండ్ హీ వాజ్ లవింగ్ హర్ అని చెప్పట. ఆఫ్టర్ 1 month షీ యాక్సెప్టెడ్ హిమ్. అంటే అక్కడ క్లియర్ గా చెప్పింది, ఆవిడే స్టేట్మెంట్, ఆవిడ కంప్లైంట్ బేస్ చేసుకునే కదా ఎఫ్ఐఆర్ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ రాసేది. అంటే మస్తాన్ సాయి నన్ను ఫాలో అయ్యాడు, ఫాలో అయిన తర్వాత మస్తాన్ సాయిని యాక్సెప్ట్ చేశాను. ఎఫ్ఐఆర్ డేటెడ్ ఎప్పుడు ఇది 23లోది ఎఫ్ఐఆర్. అంటే 10 సంవత్సరాల నుంచి రాజ్ తరుణ్ తో ఉంటే మరి ఈ ఎఫ్ఐఆర్ ఎందుకు పెట్టావు మస్తాన్ సాయి మీద? మస్తాన్ సాయిని యాక్సెప్ట్ చేసావు కదా, ఇక్కడ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏం చేసావు? కట్టుకథలు ఎలా కేసు పెడతావు, ఎలా ఎఫ్ఐఆర్ పెడతావు? యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి మళ్ళీ రాజ్ మీద పెడుతున్నావు, పెళ్లి చేసుకుంటా నన్ను ఇచ్చేసుకుంటా మోసం. ఏం పెట్టింది ఆయన మీద, ఏ సెక్షన్స్ మీద కేసు చెప్తాను. బట్ మొత్తానికి ఉనిత్ రెడ్డి ద్వారా నాకు మస్తాన్ సాయి పరిచయం. మస్తాన్ సాయి నాతో 4 రోజులు నా వెంబడపడ్డ తర్వాత ఐ యాక్సెప్టెడ్ హిమ్. ఓకే, సో ఇది మేబీ అరౌండ్ 2022 డిసెంబర్ ఆ టైంలో జరుగుండొచ్చు. ఓకే, అప్పటికి మహాసరుతో రిలేషన్ లో ఉన్నట్టుగానే ఆవిడ కంప్లైంట్ ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు దీని ప్రకారం ఓకే, మస్తాన్ సాయి నువ్వు లవ్ యాక్సెప్ట్ చేసావు అంటే దాని అర్థం ఏంటి? ఇదర్ మల్టిపుల్ పార్ట్నర్స్ నీకు అలవాట, లేదు నీ లైఫ్ లో ఎవరు నువ్వు కర్స్ అయిన దాని అయితే ఒక నేను వదిలేసి ఇంకోటితో ఉన్నావా, అది కూడా చెప్పాలి. అవును, ఇంకా క్లారిటీ ఇస్తాను. ఓకే, యాక్సెప్టెడ్ హిమ్ అండ్ ఫ్రమ్ దెన్ దే బోత్ మీట్ ఇన్ హర్ హోమ్. రాజ్ తరుణ్ చెప్పినట్టుగానే ఇది యాక్చువల్ మీరు గమనిస్తే హర్ హోమ్ అంటే ఏంటి, కోకాపేటలో రాజ్ తరుణ్ విల్లాలో ఆవిడ పైన ఉండి ఈ డ్రగ్స్ బ్యాచ్ అంతా వేసుకొచ్చి నాన్న అల్లరి చేస్తుందండి అని చెప్పాడు కదా రాజ్ తరుణ్. అదే ఇదనమాట. సో ఆవిడ ఈయన తీసుకొచ్చి రెగ్యులర్ గా ఉంటది అనమాట. సో హర్ హోమ్ అండ్ వెన్ షీ గో టు హిస్ ఫ్లాట్ ఆల్సో. ఈయన మస్తాన్ సాయి ఫ్లాట్ కూడా వెళ్ళి చాలాసార్లు గడిపి వస్తూ ఉన్నాను అని చెప్పింది అనమాట. లేటర్ షీ గాట్ టు నో వెన్ షీ వెంట్ టు హిస్ ఫ్లాట్ షీ గాట్ టు నో హీ వాజ్ మ్యారీడ్ యాజ్ వెల్. మస్తాన్ సాయికి పెళ్లి అయిందని తెలిసింది అనమాట. ఓకే, ఇక్కడ వినండి హఠాత్తుగా. దెన్ షీ క్వశ్చన్ హిమ్, నీకు పెళ్ళైందా, నీకు పెళ్ళైందా నాకు ఎందుకు చెప్పలేదు, నన్ను మోసం చేసావు అని చెప్పి షీ క్వశ్చన్ హిమ్. అంటే దీని అర్థం ఇక్కడ మీరు మనం గమనించాల్సింది ఏంటంటే ఒక పెళ్ళైన అమ్మాయి ఒక పెళ్ళైన అమ్మాయి అనుకో, నన్ను మోసం చేసావు, నీకు పెళ్ళైందని చెప్పలేదు, నాకు పెళ్లి కాకపోతేనే కదా నువ్వు నన్ను మోసం చేశావు, నాకు నిన్ను పెళ్లి చేసుకునే ఒపీనియన్ ఉంటే కదా నువ్వు నాకు పెళ్లి చేసుకునే విషయం నాకు ఎందుకు దాచావంటాను. ట్విస్ట్ ఏంటంటే అప్పటిదాకా నేను కోలివింగ్ ఉన్నా అంటుంది కదా, మరి ఇప్పుడు మనకి అదే చెప్తున్నా. దిస్ ఇట్ సెల్ఫ్ ప్రూవ్స్ దట్ షీ ఈస్ నాట్ మ్యారీడ్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఫీలింగ్ దట్ షీ ఈస్ మ్యారీడ్. సి మ్యారీడ్ అంటే అప్పుడు క్రతువు గీతు జరగలేదు, మేము ఇన్నాళ్ళు కలిసి ఉన్నాం కాబట్టి మ్యారేజ్ గా పరిగణించేయాలంట. నిజంగానే ఈవిడే మనం పరిగణించడం కాదు, కోర్టు పరిగణించాలి. ఈవిడ న్యాయం ప్రకారమే, ఈవిడ మ్యారేజ్ అని పరిగణించి ఉంటే ఆయన మస్తాన్ సాయిని ఎందుకు నిలదీస్తున్నావు, ఆయనకి పెళ్లి అయిందని నువ్వు కూడా పెళ్ళై ఉన్నావు కదా. ఖచ్చితంగా ఏ ఆడపిల్ల పెళ్ళైన ఆడపిల్ల నీకు పెళ్ళైందని నిలదీయలేదు, అవును కదా. సో నీకు పెళ్లి కాలేదు అనుకున్నావు కాబట్టే మస్తాన్ సాయిని నిలదీసావు. మస్తాన్ సాయిని నిలదీసినప్పుడు హీ యాక్సెప్టెడ్ అండ్ అపాలజైజ్ టు హర్. ఆయన పాప అయ్యో సారీ తప్పు అయిపోయిందని చెప్పట. సరే అని చెప్పి ఇవి క్షమించి దెన్ కంటిన్యూ చేశారు రిలేషన్. కొన్నాళ్ళ తర్వాత హీ ఇన్వైటెడ్ హర్ టు హిస్ సిస్టర్స్ మ్యారేజ్ ఆన్ 22/3/23 అంటే మార్చి 2023లో 22వ తేదీ మార్చి 22వ తేదీన వాళ్ళ చెల్లెలి పెళ్లి జరిగింది గుంటూరులో. పిలిచాడు మస్తాన్ సాయి. పిలిచినప్పుడు షీ కేమ్ టు గుంటూరు అండ్ స్టేడ్ ఎట్ రాయల్ అన్నపూర్ణ హోటల్ రూమ్ నంబర్ 217. అక్కడ 217 రూమ్లో వీళ్ళిద్దరూ ఉన్నారు. ఓకే, అక్కడ నుంచి 31వ తేదీ వరకు ఉన్నారు. మధ్యలో ఒక రోజు ఏదో పోయి వచ్చారు. ఈ 10 రోజులు వీళ్ళిద్దరు అక్కడ కలిసి ఉన్నారు. ఇప్పుడు కనీసం పెళ్లికి కూడా వెళ్ళాలి, అక్కడే ఉండి అక్కడే గడిపారు 10 రోజులు. ఓకే, ఇక్కడ మీకు లావణ్యకి చేయాల్సిన ఇంకొక న్యాయం గురించి కూడా మాట్లాడతాను నేను. ఓకే, సో బేసికల్లీ రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా తోటి ఎక్కడో
లివింగ్ లో హోటల్లో రూమ్ లో ఉన్నాడండి, మీరు వెళ్ళి పట్టుకోండి, ఎంత దారుణం అండి, అతను ఇంకో అమ్మాయితో హోటల్ రూమ్ లో ఉన్నాడు, ఎంత నీచం అండి, ఎంత తను ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, అది ఉన్నాడో లేదో ఎవరికి తెలియదు, ఈవిడ కట్టుదల చెప్తుందో లేదు, లేకపోతే ఈవిడ స్టోరీలో వాళ్ళిద్దరిని ఊహించుకొని చెప్తుందో లేదో తెలియదు. బట్ ఒకవేళ నిజంగానే ఉన్నారనుకుందాం, దీని ప్రకారం తప్పు కాదు కదా, నువ్వు చేస్తే చమత్కారం, ఏం చేస్తే బలాత్కారం కాదు కదా. సో అదే చెప్తున్నాను. షీ కేమ్ బ్యాక్ టు గుంటూరు, అదే ఉంది. తర్వాత ఆన్ 31st మార్చ్, కరెక్ట్గా 31 మార్చ్ అకాడమిక్ ఇయర్ ఎండింగ్ అనమాట. ఆ 31 మార్చ్ 2023లో పొద్దున్న 6 గంటల టైంలో మస్తాన్ రావు కేమ్ అండ్ బీట్ హెర్ విత్ హిస్ హ్యాండ్స్ బ్రూటలీ, స్కోల్డింగ్ హెర్ విత్ ఫిల్తీ లాంగ్వేజ్, బూతులు తిట్టాడు, నన్ను కొట్టాడు, అండ్ ట్రై టు కిల్ హెర్, చంపడానికి ప్రయత్నించాడు, అండ్ కమిటెడ్ రేప్ ఆన్ హర్ ఫోర్స్ఫుల్లీ. అంటే 10 రోజులు నువ్వు శుభ్రంగా సంసారం చేసి 9 రోజులు సంసారం చేసి నవరాత్రులు అయిపోయాక దశవరాత్రిన సడన్ గా ఏదో గొడవ అయితే ఇద్దరికి, బేసికలీ ఈవిడ ఫ్రస్ట్రేషన్ మనం ఆడియోలో అంతా విన్నాం, ఎంత ఇదిగా మాట్లాడుతుందో. అలాగే రెచ్చగొట్టే లెవెల్లో మాట్లాడితే ఐఎమ్ నాట్ ఎ టామీ, ఐఎమ్ టైగర్ అని ఉంటాడు. బస్ ఇప్పుడు రాజధాని అయితే కొట్టినా కొట్టించుకుంటాడు, తిట్టినా తీర్చుకుంటాడు, అమాయకుడు పాపం భయస్తుడు అలా ఉన్నాడు. బట్ మస్తాన్ సాయి అలా కాదు కదా, తిరగబడి కొట్టినట్టున్నాడు. ఈవిడ కొట్టింది, ఆయన కొట్టారు, ఇద్దరు కొట్టుకున్నారు, గొడవ అయింది. అయిన తర్వాత ఏమైంది, 10 రోజులు సంవత్సరం అంతా పోయింది, 11వ రోజు పోయి పోలీస్ స్టేషన్ లో రేప్ కేసే కదా పెట్టింది. మరి మస్తాన్ సాయి మీద పెట్టింది రేప్ కేసే. అంటే 10 రోజులు నువ్వు చేసింది ఏమిటమ్మా, 10 రోజులు మామూలు రేపు. ఇప్పుడు అంటే మాట్లాడే వాళ్ళు లేరు, అడిగే వాళ్ళు లేరు అనుకుంటే ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినా, ఎన్ని స్టేషన్స్ లో అయినా మా ఇష్టం, మేము గమనిస్తే మస్తాన్ సాయిది కూడా నిజంగా మీరు గమనిస్తే మస్తాన్ సాయిది కూడా తప్పు లేదు. ఎందుకంటే ఆవిడే క్లియర్గా వచ్చి చెప్పింది టీవీ ముఖ్యంగా, ఆర్టీవీలో మీరు ఇంటర్వ్యూ చేసి, మస్తాన్ సాయికి నాకు చిన్న గొడవ ఉండేది ఏం లేదండి, మేము కాంప్రమైజ్ అయిపోతాం. సో నీకు చిన్న గొడవకి, నిజంగా చిన్న గొడవ అది, దానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రేపు కేసు పెట్టి వాళ్ళని తప్పుదో పట్టించడం కదా పోలీస్ స్టేషన్కి, అంతే కదా. నువ్వు ఇద్దరు కలిసి మీరు సాల్వ్ చేసుకునేది అయితే పోలీస్ స్టేషన్. 10 రోజులు రూమ్ లో ఉన్నారు, హాయిగా సుఖంగా ఉన్నారు, సంసారం చేశారు, అంతా అయిపోయిన తర్వాత ఒక రోజు వచ్చిన గొడవ అయితే పోయి రేపా, అది ఆవిడ మెంటాలిటీ. అంటే నాతో ఏదన్నా గొడవ పెట్టుకుంటే నేను పోలీస్ కేసు పెడతా, నిన్ను చట్టాలను మిస్యూజ్ చేసుకుంటా. అవును, అది ఫస్ట్ చట్టాలను భయపెట్టడం, ఇంకోటి పోలీసులు. సేమ్ మస్తాన్ సాయి కేసులో ఏదైతే జరిగిందో సేమ్ రాజ్ తరుణ్ లో జరిగింది అని చెప్తారు మీరంతా. కాకపోతే రాజ్ తరుణ్ పాపం ఆ మాత్రం కూడా గొడవ పడలేదు, అంతే, అమాయకమైన వ్యక్తి. ఓకే, సో అక్కడ అయిపోయింది. నేను చెప్తున్నా కదా ఈ విషయంలో, నేను అందుకే అంటాను, రాజ్ తరుణ్ కామ్ గా ఉన్నాడు, మస్తాన్ సాయి టైగర్, ఈజ్ నాట్ ఎ టామీ, ఐఎమ్ టైగర్ అనుకున్నాడు, కొట్టాడు. కొట్టిన తర్వాత నన్ను కొడతామని చెప్పి ఆ దెబ్బలు చూపించుకుంటూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఆ పోలీస్ స్టేషన్లో రామ్మా మేము ఉంది దానికి మోసపోవడానికి పోలీసులు ఏదైతే లావణ్య అక్కడ ఒక అద్భుతం. చెప్పండి శేఖర్, ఒక మంచి జోక్ ఒకటి చెప్తాను. చెప్పండి. తర్వాత రోజు వెళ్ళి కేసు పెట్టింది, 1-2 తేదీలు. అయితే పాపం పోలీసులు కరెక్ట్గా డేట్ని గమనించుంటే, ఈ అమ్మాయి పాపం ఏప్రిల్ ఫుల్ ఆడుకోవడానికి వచ్చింది వాళ్ళతో, ఏప్రిల్ 1వ తేదీ. నెక్స్ట్ వాళ్ళు పాపం సీరియస్ గా అనుకుని కేసు పెట్టేశారు. ఇప్పుడు పాపం అమ్మాయి ఏం చెప్తుంది, లేదండి అంతా అవుతుంది, మీ ఇద్దరు ఫ్రెండ్స్ అండి. అంటే పాపం పోలీసులు, అయ్యో మీరు ఏప్రిల్ ఫుల్ ఆడారా, మాకు ముందే చెప్పాలి కదండి, మేము సీరియస్ గా తీసుకుని ఇన్ని సెక్షన్లు, ఇన్ని కేసులు పెట్టుకుని మీకోసం మా టైం అంతా వేస్ట్ చేసుకుని, మాకు బోర్డు అని దొంగలు పట్టుకునేది ఉంది, డ్రగ్స్ ఉంది, ఇన్ని ప్రపంచాలు ఇవన్నీ మానేసి పాపం మీకు అన్యాయం జరిగిపోయింది, ఆడుకుతురికని మీరు ఇంత టైం వేస్ట్ చేస్తూ మీరు ఇప్పుడు అంటే చెప్పేది మాకు అని చెప్పి పాపం మేము వెర్రి పుష్పాలు అయ్యాను, ఇప్పుడు బాధపడతారు వాళ్ళు. అంతేనా? అంతే కదా. ఆంధ్ర పోలీసులు అంటే అంత చులకన అయిపోయింది వీళ్ళకి. ఇప్పుడు అదే ఇక్కడ జరుగుతోంది. ఇక్కడ పోలీసుతో పాటు మీడియా కూడా వెర్రి పుష్పాలు అయిపోయి ఆయన చెప్పినవన్నీ నమ్మేసి కెమెరాలు వేసుకుని వెళ్ళిపోయి, ఒక డ్రగ్ ఎడిక్ట్, డ్రగ్ పెడలరు, డ్రగ్ అబ్యూజ్ చేసి బూతులు తిట్టేది, ఇన్ని చేసేది, ఎవడన్నా సరే మాట వినకపోతే వాడి మీద రేప్ కేసు పెట్టేది, సంసారం చేసేసి వాడితో కాపురాలు చేసి ఒకటితో ఉంటూ ఇంకోటితో ఉంటూ వాడి మీద మళ్ళీ కేసులు పెట్టి వాళ్ళని ఇది చేసి అంతా చేసి, ఇట్లాంటి వాళ్ళని నువ్వు కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నావే, నీకు దండం అంటారా? నిజంగా అంటే తెలియక చేశారు కొంతమంది. పాపం ఆడకూతురుకు అన్యాయం జరిగిపోతుందంటే ఎవరైనా ముందుకు వస్తారు. కానీ నేను అనేది ఏంటంటే, ఒకసారి వాస్తవాలు చూసుకోకుండా కళ్ళ ముందు కటిక నిజం, కానలేని గుడ్డి జనం. వాస్తవం ఇందులో ఏది గమనించలేదు సార్. జనంలో కూడా ఒకనొక టైంలో సింపతి వచ్చింది. దగ్గరగా రాజ్ తరుణ్కి 5 years శిక్ష పడుతుందని చెప్పి ఎవరైతే ఆ అమ్మాయి కేసు వాదిస్తున్న కళ్యాణ్ దిలీప్ శంకర్ మాట్లాడారు. లీగల్ గా మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అని చెప్పి అంత గట్టిగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే మీరు యాజ్ ఏ లాయర్ గా అంటే మీరేం చెప్తారు? అంత
గొప్ప ఆధారాలు రాజ్ తరుణ్ ఐదు సంవత్సరాలు లోపలికి వెళ్ళి ఆధారాలు వాళ్ళ దగ్గర ఏమున్నాయి? సార్ సింపతి క్రియేటెడ్ అంటే ఇట్స్ సైకలాజికల్ ఇంపాక్ట్ అండి. ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక పెన్ను తీసుకెళ్లాను లేదో నాకు గుర్తులేదు. ఒక 2 రోజులు అయ్యాక మీరు 4 సార్లు 5 సార్లు ఫోన్ చేసి సార్ పెన్ను మీరే తీసుకెళ్లారంటే ఏమవుతుంది? నేను తీసుకెళ్ళానేమో అనుకుంటారు. అంటే నిన్నటి అప్డేట్ నిన్నటి వరకు ఇదొకటే దొరికింది సాక్ష్యం మనకి. ఏంటి ఇతని మీద మస్తాన్ సాయి మీద ఉన్నది. మీకు ఇంకా అంటే మస్తాన్ సాయి కాల్ వింటే అక్కడ మస్తాన్ సాయి ఏం చెప్పాడంటే ఆడియో వాళ్ళ టీవీ ఛానల్లో మాట్లాడిన కాల్లో మస్తాన్ సాయి రాస్తాన్ని తినే నాకు ఇంట్రడ్యూస్ చేసిందండి. ఏమని చెప్పిందంటే రాస్తారు నా హస్బెండ్ అని చెప్పింది అని చెప్పాడు అనమాట. సో అంటే ఎందుకు అబద్ధం చెప్పుంటాడు? ఎందుకంటే ఈవిడ నీ మీద పెట్టిన కేసులన్నీ తీసేస్తాను, నువ్వు ఇట్లా ఉండు అని. అది క్లియర్లీ చిన్నపిల్లడికైనా అర్థమైపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం అది తప్పు అని చెప్పి ప్రూవ్ చేసే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడ దీంట్లో మస్తాన్ సాయి నీకు పెళ్ళైందని నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పి ఏడ్చింది అని చెప్పి రాసింది కదా. మరి మస్తాన్ సాయికి ముందే ఈ విషయం తెలుసుంటే నీకే పెళ్ళైంది కదే నన్ను ఎందుకు అడుగుతావు, నువ్వు నీ పెళ్ళైన ఉల్తా చోర్ కొట్టాట అన్నట్టు ఒక దొంగ కదా. అవును అడగడు కదా. అంటే అప్పుడు అమ్మాయి చెప్పలేదు. అసలు ఈ హోల్ సినారియోలో ఆమెకి లొంగిపోయి పాపం నువ్వేం చెప్తే కేసులు తీసుకుంటే వాపస్ తీసుకుంటే చాలు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. ఇది నెక్స్ట్ అప్డేట్ చెప్తా, అసలు చాలా ఇంపార్టెంట్ సార్. ఇది కూడా అసలు ఈ విషయం మొత్తంలో మోసపోయింది ఇద్దరే మనుషులు, పోలీసులు రాస్తారను, ఇంకోటి మస్తాన్ సార్ ఆబ్వియస్లీ పోయాడు. మస్తాన్ ఈజ్ విక్టిమ్. మీడియా కూడా ఇప్పుడు 4 అయ్యారు. మనం ఇద్దరు అనుకున్నాం, ఇప్పుడు మాట్లాడుకుంటూ మనం 2 మనుషులే అనుకున్నాం, ఇప్పుడు 4 అయ్యారు. 4 మోసపోయారు. పోలీసులు మోసపోయారు, మీడియా మోసపోయింది, రాస్తారని మోసపోయాడు, మస్తాన్ సాయి మోసపోయాడు. అక్కడ ఆంధ్ర పోలీసుల్ని ఇది చేసిన తర్వాత ఇక్కడ మన తెలంగాణ పోలీసులు ఒక రకంగా కొంచెం అలా కాల ఆంధ్ర పోలీసులు ఏం జరిగింది అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇంకా తీరట్లా నన్ను కొట్టావు కదా ఆ రోజు, నీ సంగతి చెప్తా అని చెప్పి ఇక్కడ మన షీ-టీమ్స్ లో కంప్లైంట్ చేసింది. ఈ ఫోటోలు ఇవన్నీ మళ్ళీ తీసుకెళ్లి వీడియో నన్ను వాడుకొని మోసం చేశాడు, సెక్షన్ 493. ఇది మనకి మనకి వచ్చే సెక్షన్. మామూలుగా ఎవరైనా సరే పెళ్లి చేసుకుని జీతం తీసుకొని బతుకుతారు, కొంతమంది బిజినెస్ చేసుకొని బతుకుతారు. ఈ గవర్నమెంట్ కల్పించిన సరికొత్త ఉపాధి పథకాన్ని మనం వాడుకోకపోతే ఎట్లా అని చెప్పి సెక్షన్ 493 వాడుకొని మోసం చేశాడు అని చెప్పి వెళ్ళి మళ్ళీ ఇక్కడ షీ-టీమ్స్ లో కంప్లైంట్ చేస్తే వాడిని పిలిపిస్తారు కదా. పిలిపిస్తే అయ్యా ఇది ఆల్రెడీ అక్కడ గుంటూరులో పెట్టింది నా మీద కేసు అని వాళ్ళకి చెప్పిన తర్వాత పిలిపించారు. పిలిపించినప్పుడు ఈవిడ రాజ్ తరుణ్తో సహా వెళ్ళిన ఫుటేజ్ మీకు అక్కడ దొరుకుతుంది. షీ-టీమ్స్ నార్సింగ్ పోలీసులు మీరు డైరెక్ట్గా ఇప్పుడు ఇవన్నీ వింటుంటే వెళ్ళి ఎంక్వైరీ చేయండి. డైరెక్ట్గా వాళ్ళు చెప్పారు, పెద్ద లాయరు దిలీప్ శంకర్ గారు చెప్పారనో ఇంకా అన్ని నిజాలు అయిపోవు, మీరు వెళ్ళి కాస్త ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోండి. ఆవిడ వెళ్ళి అక్కడ ఆ పోలీస్ స్టేషన్లో రాజ్ తరుణ్ తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే రాజ్ తరుణ్ పెద్ద స్టార్ కదా, కొంచెం పరపతి ఉంటుంది, తొందరగా మూవ్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత రాజ్ తరుణ్ ఎట్లా అంటే రాజ్ తరుణ్ నా ఫ్రెండ్ అండి చాలా ఏళ్ల నుంచి, వినండి, రాజ్ తరుణ్ నా ఫ్రెండ్ చాలా ఏళ్ల నుంచి అని చెప్పిన మాట వాస్తవమా కాదా? ఓకే, ఇది ఆవిడ స్టేట్మెంట్ మీకు షీ-టీమ్స్ లోనే దొరుకుతుంది. వెళ్ళి పోలీసులు ఎంక్వైరీ చేయండి, నార్సింగ్ పోలీసులు. ఓకే, చెయ్యకుండా మాకు ఏం సంబంధం లేదండి మేము ఇట్లాగే పెడతా ఉంటే ఏదో ఒక రోజు జనాలు మగాళ్ళందరూ తిరగబడి పోలీస్ స్టేషన్ మీద రాళ్ళేసి కొట్టేస్తారు చెప్తున్నాను ఇలా. సరే, విషయం ఏంటంటే అక్కడ ఆ కేసు పెట్టింది. ఇట్లా రాజ్ తరుణ్ తీసుకెళ్ళినప్పుడు క్లియర్గా ఇతను నా ఫ్రెండ్, ఇగో ఈ మస్తాన్ సాయి నన్ను వాడుకొని మోసం చేస్తున్నాడు అని చెప్పినప్పుడు రాజ్ తరుణ్ ముందే కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఇంతకన్నా ఇంకేం సాక్ష్యం కావాలి? పోలీసుల ముందే ఆవిడే ఒప్పుకొని రాజ్ తరుణ్ నా ఫ్రెండ్, వీడు నాకు కావాల్సిన హస్బెండ్ అని చెప్పి ఇప్పుడు అదే ఇది మస్తాన్ సాయి నా ఫ్రెండ్, రాజ్ తరుణ్ నాకు కావాల్సిన వాడు అంటే పిచ్చి డాష్లు అనుకుంటుంది జనాల్ని. గుర్తుందా మనం క్యాంపెయిన్ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఈ శేఖర్ ఎవడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏం జరుగుతుంది, అవసరం చెప్తాను ఎందుకు అనేది. ఇప్పుడు నన్ను అప్పటి నుంచి అడిగారు, అప్పటి నుంచి నన్ను అంటే నేను అన్నాను, నేను ఎఫ్ఐఆర్ వచ్చాకే రంగంలోకి వస్తాను, ఎఫ్ఐఆర్ రాకముందు నేను మాట్లాడను, మనం ఇప్పుడు గ్యాదర్ చేస్తున్నాం కాబట్టి ఎఫ్ఐఆర్లు వచ్చాక నేను పిక్చర్లోకి వచ్చి మాట్లాడతాను. అప్పుడు శేఖర్ చెప్పాం. బట్ ముందు నుంచి శేఖర్ గారు కష్టపడుతూ స్టార్టెడ్ ఉన్న నిజాన్ని బయట పెట్టడానికి ట్రై చేశారు. ఆన్ ద డే 1 ఎప్పుడైతే శేఖర్ గారు ఉన్న నిజాలు మాట్లాడడం మొదలు పెట్టారో ఆ రోజే అసలు ఎవరు ఎందుకు మాట్లాడాలి శేఖర్ కోసం ఒక రకమైన బెదిరింపులే అర్ధరాత్రి కూడా ఇట్లా మీడియా ఛానల్స్ భయపడిపోయేంత బెదిరింపులు. ఏంటది అంటే నిజం మాట్లాడద్దు.